రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చేస్తున్న సహాయమే దీనికి నిదర్శనమన్నారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన నివాసంలో 83 మంది లబ్ధిదారులకు 59.25 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆర్ఎల్ఓసి రూపంలో 12.25 లక్షల ఆర్థిక ప్రయోజనం కల్పించారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 4.4 కోట్ల ఆర్థిక సహాయం అందించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ప్రతినిధులు మంత్రిని కలిసి పొగాకు కొనుగోలులో తలెత్తుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి ఆ కుటుంబాలు చితికిపోకూడదనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా 400 కోట్ల రూపాయల నిధుల్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకి ఖర్చులకు ఇవ్వడం జరిగింది. ఈ కొండేపి నియోజకవర్గంలోనే 4.40 లక్షల రూపాయలని ఈ రోజున మేము పంపిణీ చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆసుపత్రిలో చికిత్స కోసం అందించినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇదే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనకి ఎంతవరకైనా కానీ వైద్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఆసుపత్రుల సిబ్బందిని నియమిస్తున్నారు, సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టెమీ అనేటువంటి ఒక సౌకర్యం ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఎవరికైనా గుండె నొప్పి వచ్చినా కానీ వెంటనే ఒక ఆసుపత్రిలో చేర్పించి అక్కడే ఈసీజీ తీసి వైద్యం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రి ప్రసవాలు పెంచేదానికి కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ప్రజలకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేదాని కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఖర్చు భరించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు నేతి శ్రీనివాసరావు అండి. మాది ఇలవర గ్రామం, కొండేపి మండలం. మా గ్రామంలో మా పిన్ని గారైన నేతి జయమ్మకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర నుంచి 2,75,000 మాకు వచ్చాయి. చాలా సంతోషంగా ఉందండి. స్వామి గారికి, మంత్రి స్వామి గారికి అందరికీ కృతజ్ఞతలు.